డిసెంబర్ 22న హై స్కై అంచనాల మధ్య సలార్ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. మిడ్ నైట్ షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సలార్ 1000 కోట్ల బొమ్మ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ హిందీలో షారూఖ్ ఖాన్ డంకీ సినిమా కారణంగా థియేటర్లు దొరకలేదు. దీంతో నార్త్లో అనుకున్నంత రేంజ్లో సలార్ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అయినా కూడా ఓవరాల్గా ఫస్ట్ డే 176 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి లాంగ్ రన్లో 750 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే ఓవైపు సలార్ థియేటర్లో రన్ అవుతుండగానే రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో లాగే ఓటీటీలో కూడా దుమ్ము దేపుతోంది సలార్ సినిమా. జనవరి 20న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ రికార్డు స్థాయిలో స్ట్రీమింగ్ వ్యూస్ను దక్కించుకుంది. 2 రోజుల్లోనే 5 మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది. మొత్తంగా 4 రోజుల్లో 11 మిలియన్ల వరకు వ్యూస్ వచ్చినట్టు ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తక్కువ టైంలోనే హైయెస్ట్ వ్యూస్ దక్కించుకున్న మూవీగా సలార్ రికార్డు క్రియేట్ చేసిందని అంటున్నారు. థియేటర్లలో రిలీజ్ అయి నెల రోజులు కాకముందే సలార్ ఓటీటీలోకి రావడంతో వ్యూస్ భారీ స్థాయిలో వచ్చినట్టుగా చెబుతున్నారు. సలార్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్టుగా టాక్ ఉంది. అయితే నెల రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ చేశారని అంటున్నారు. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. శౌర్యాంగ పర్వం టైటిల్తో 2025లో సలార్ 2 రానుంది. మరి శౌర్యాంగ పర్వం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.